అమ్మా మేరీ, డేవిడ్ లేడా? లేడండి, ఎరువులు తేడానికని పట్నం వెళ్ళాడు. అలాగా. ఇదిగో ఇలా రెక్కలు ముక్కలు అయ్యేలా కష్టపడుతున్నాడు కదా, సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంటుంది ఏంటి? 2 పంటలు కలుపుకుని ఓ 40-50 ఏళ్ళ దాకా వస్తుందయ్యా. ఓ సింతేనా? ఇదిగో భూపతిరాజు గారితో చెప్పి 40 లక్షలు ఇప్పిస్తా. దాన్ని బ్యాంక్ లో వేసుకుంటే దాని మీద వచ్చే వడ్డీతోటి మీ అబ్బాయిని మంచి కాలేజీలో చదివించవచ్చు. నువ్వు డేవిడ్ కలిసి ఫ్యాన్ కింద కూర్చుని హ్యాపీగా టీవీ చూస్తూ గడిపేయచ్చు. పత్రాలు డబ్బు తెచ్చాను అడిగా. మేము ఈ నేల తల్లి నమ్ముకునే వాళ్ళమే గాని అమ్ముకునే వాళ్ళం కాదయ్యా. అబ్బా 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 ఏం చెప్పినావమ్మా? మేడం ఈడొచ్చాడేంటి? ఏరా బాబ్జీ, మధ్యలో కమిషన్ దొబ్బేద్దామనా? అదేం కాదులేవా. మరేంద్రా? ఇదిగో పరోపకారంతో ఏదో శరీరం అని ఏదో ఉపకారం చేద్దామని వచ్చా. అరే అపకారం చేయకపోతే ఉపకారం చేసినట్టే. అదేం కాదు. అయితే నీకు సంబంధాల విషయాల్లో నువ్వెందుకు మధ్యలో దొరుకుతావు? మధ్యలోనే వస్తా, మధ్య వేసుకొని వస్తా ఖబర్దార్. అందుకే ఇదిగో మందు కొట్టినోడితో మనకేంటమ్మా పని? మేరీ, ఫైనల్ ఆఖరిగా నీ మాట ఏంటి చెప్పమ్మా? ఇదిగో ఆ తాగుబోతుడి జ్ఞానం ఇచ్చిన ప్రభువు కొద్దో గొప్ప మీకు ఇచ్చే ఉంటాడనుకుంటున్నానయ్యా. అదే ఎల్లండి బాబు ఎల్లండి. విన్నావా? అరే బాబు, అరే ఏంద్రా? ఎవరు తీసిన గోతులో వాడే పడతారని కూడా పెద్దలు చెప్పారా? నేను ఎప్పుడు తాగే ఉంటా. నేను చూడను, నా మాట చూడను. ఏంట్రా అవుతారు? ఏం చెప్పమంటారయ్యా, వాళ్ళు మన దారికి వచ్చేలా లేరు. నాన్నగారు ఈరిగాడిని పంపించిన దారిలోనే వీళ్ళని కూడా పంపించేద్దామని చెప్పాను కదన్నయ్య. ఒరేయ్, గంగి గోవుల్లాంటి ఈ జనానికి మనం కూడా గోముఖాలతో కనిపిస్తూనే మన పనులు కూల్ గా చక్కబెట్టుకోవాలి. అలా కాకుండా పెద్ద పులుల్లా మీద పడి దాడి చేయడం మొదలెడితే ఏదో ఒక రోజున ఈ గంగి గోవులే తిరగబడి కొమ్ములతో కుమ్మేస్తాయి. జాగ్రత్త. పోనీ పని చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి ఆడి పొలం మధ్య నుంచి కాలువ తవ్వించేసామనుకోండి, ఎలా ఉంటది? రేయ్, మనకు కావలసింది వాళ్లు నష్టపోవడం కాదురా, ఆ పొలం మన సొంతం కావాలి. అది ఎలా అన్నది ఆలోచిద్దాం. చూడండి, లవ్ లాంగ్వేజ్ అని మనల్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఏం తెలియని జెంటల్ బాయ్ లా ఏం పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో. వదిలేదే, ఆగాడి ఇటే చూస్తున్నాడు. వస్తున్నాడే, వచ్చేసాడే. ఏమండి, ఏంటండి? ఇంకో డౌట్ అండి. అడగండి అడగండి. ఇది ఆడపిల్లలకి సంబంధించిన క్వశ్చన్ అండి, అడగచ్చా? పర్లేదు పర్లేదు, అడగండి. ఇక్కడ పెడితే పాపడి బిళ్ళ, ఇక్కడ పెడితే జూకాలు, ఇక్కడ పెడితే ముక్కు పుడక, ఇక్కడ పెడితే నెక్లెస్, ఇక్కడ పెడితే అరవంకి, నడుంగి పెడితే వడ్డాను. అంతే కదండి? అవును. పెట్టే చోటు బట్టి పెట్టే నగకో పేరున్నట్టే పెట్టే చోటు బట్టి పెట్టే ముద్దుకో పేరున్నదా అండి? ఓ, నీకు కూడా తెలీదా? నో ప్రాబ్లం అండి, మనం కనిపెడదాం. ముందు లవ్ లాంగ్వేజ్ అన్నాడు, ఇప్పుడు ముద్దులు అంటున్నాడు. ముందు ముందు ఎక్కడి దాకా తీసుకెళ్తాడో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను కమిట్ అయిపోతానులే. అబ్బా, ఆ కళ్ళు ఉన్నాయి బాబు, కళ్ళలో అయస్కాంతం ఉంది. అబ్బచ్చా, అయస్కాంతం అంతుందా? మాకేం తెలుసా ఎంతుందో. కమింగ్ యాన్యువల్ డే ఫంక్షన్ కి ఈ ఇయర్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ కి సంధ్య సురేష్ పేర్లు ఇచ్చాను. అండ్ వన్ మోర్ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్ దేర్, దాంట్లో శాంతి అండ్ శ్యామ్ పేర్లు ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నేను టీచర్ ని స్టాఫ్ రూమ్ లో కలిసి నా పేరు శామ్ పక్క నుంచి తీయించేస్తాను. డోంట్ లాఫ్ యా. శాంతి, శాంతి, ఏంటి?
ఎంతైనా ఆస్తి అంతస్తులు అన్నిట్లోనూ మనం ఒకటి. నేను టీచర్ దగ్గరికి వెళ్ళి మన పేర్లను డాన్స్ ప్రోగ్రామ్ లో పేరుగా రాస్తున్నాను. ఆగు, ఆశపడు తప్పులేదు, అవకాశం అడుగు అది తప్పులేదు, కానీ ఆర్డర్ వేయకు. శాంతి ఇక్కడ, శాంతితో పెట్టుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు. అయినా పర్ఫార్మెన్స్ కి కావాల్సింది టాలెంట్, ఆస్తి అంతస్తులు కాదు. ఎంత పొగరే నీకు! ఆ సాంగాడికి ఎంత టాలెంట్ ఉందో అది చూద్దాం. చెప్తానే నీ సంగతి. హాయ్ శాంతి, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఓకే. థ్యాంక్స్. శాంతి, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. జీప్ పల్టీ కొట్టేసిందానే. శాంతి శాంతి శాంతి, అక్కడికి యాక్సిడెంట్ అయింది. ప్రెగ్నెంట్ లేడీ గాయపడింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ప్లీజ్. సాయం చేయండి ప్లీజ్. లేపండి. నిండు గర్భిణి 9 months. మొత్తం బాగా పోతుంది. సరిగ్గా పట్టండి. జాగ్రత్త. ఏళ్ళు పొట్టలోకి పైకి వచ్చింది. బతుకుతుందిరా, దేవుడు కర్లిస్తే బతుకుద్ది. తమ్ముడు, డేవిడ్ కొడుకు కాపాడేటట్టే ఉన్నాడు రా. కాంపిటీషన్ బతికెత్తదంటవా? హాస్పిటల్కి వెళ్దామా? రెడీ. అప్పన్నా ప్లీజ్ త్వరగా పోనీ. ఏం కాదండి. మేమంతా ఉన్నాగా, మనం వెళ్ళిపోతాం హాస్పిటల్కి తొందరగా. ప్లీజ్ అప్పన్నా పోనీ. పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు? మేమే డాక్టర్. చాలా బ్లడ్ పోయింది. ఇమ్మీడియట్ గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. మా దగ్గర అయితే లేదు. డోనర్స్ ఎవరైనా ఉంటే చూడండి. నాది ఏ గ్రూప్ తెలీదు. నా బ్లడ్ తీసుకోండి. వాట్స్ యువర్ ఏజ్? 16 years. అకార్డింగ్ టు నార్మ్స్ 18 సంవత్సరాల నిండిందే బ్లడ్ తీసుకోకూడదు. వేరే ఎవరైనా డోనర్స్ ఉంటే చూడండి. అండ్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే డాక్టర్. ఒక్క నిమిషం. అప్పన్నా, ఈ బ్లడ్ గ్రూప్ ఏంటి? డాక్టర్, ఇతని బి పాజిటివ్ డాక్టర్. వెంటనే తీసుకోండి, నేను ఇప్పుడే వస్తా. బి పాజిటివ్ ఎందుకు? కావాల్సింది ఓ పాజిటివ్ కదా. ప్లీజ్ డాక్టర్, ముందు తీసుకోండి, నేను ఓ పాజిటివ్ ట్రై చేస్తా. రే, నువ్వు కూడా ఓ పాజిటివ్ ట్రై చేయి. అలాగే. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. తమ్ముడు, పొజిషన్ చూస్తా ఉంటే నువ్వే గెలిచేటట్టున్నావు. కింద డబ్బులు. మరి మన గెస్సింగ్ అంటే ఇలా ఉంటదని. ఏమైంది? బి పాజిటివ్ బ్లడ్ ఎక్కడ? ప్లీజ్ తొందరగా చెప్పండి. ఎక్కడ గ్లాస్? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? మనకి కావాల్సింది ఓ గ్రూప్. బి గ్రూప్ తీసుకోమన్నా. ఇప్పుడేమో కాఫీ గింజలు వేసి ఆ బ్లడ్ మొత్తం పాడు చేస్తున్నాం. కోపడుకోండి డాక్టర్, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటయ్య నువ్వు చెప్పేది? బి గ్రూప్ బ్లడ్ అంటే ఆ బ్లడ్ మాలిక్యూల్స్ మీద ఉన్న షుగర్ పాయింట్స్ ని బట్టి బి గ్రూప్ అంటాం.
అంతే కదా డాక్టర్? ఎస్. బి మాలిక్యూల్ ఉంటే బి గ్రూప్ బ్లడ్, ఏ మాలిక్యూల్ ఉంటే ఏ గ్రూప్ బ్లడ్. ఎలాంటి మాలిక్యూల్స్ లేకపోతే అది ఓ గ్రూపే కదా డాక్టర్? అవును. అయితే ఏంటి? డాక్టర్, ఈ పచ్చి కాఫీ బీన్ బి మాలిక్యూల్ ని తీసేస్తుంది, అది ఓ గ్రూప్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి డాక్టర్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ప్లీజ్ డాక్టర్, మీరే టెస్ట్ చేయండి ప్లీజ్. గెట్ అవుట్ ఫస్ట్. నర్స్, టెస్ట్ చేయండి.